पांचवी कक्षा के प्रिय छात्रों, माय डियर 5th क्लास स्टूडेंट्स, सच्चा मित्र पाठ के दूसरी वीडियो में आप सबका स्वागत है। एक दिन रामदीन शहर से गांव लौट रहा था। एक दिन ఒక రోజు రామ్దీన్ అనే పండ్ల వ్యాపారి షహర్ సే పట్టణము నుండి గాంవ్ లౌట్ రహాతా తన ఊరికి తిరిగి వస్తున్నాడు. వన్ డే రామ్దీన్ వాజ్ కమింగ్ బ్యాక్ హోమ్ ఫ్రమ్ ద టౌన్. ఒకరోజు రామ్దీన్ తన ఇంటికి తన ఊరికి తిరిగి వస్తున్నాడు టౌన్ నుంచి. రాస్తా జంగల్ సే హోకర్ జాతా థా. రాస్తా జంగల్ సే హోకర్ జాతా థా. రాస్తా అంటే మార్గము, దారి, వెళ్ళేటువంటి రోడ్డు. జంగల్ సే అడవిలో నుండి, హోకర్ అడవిలో నుండి, జాతా థా అడవిలో ఉంచి ఉంది దారి, అందులోంచి వెళుతున్నాడు. ద వే టు ద విలేజ్ వాజ్ త్రూ ఏ ఫారెస్ట్. అది ఆ మార్గం అడవి గుండా ఉందన్నమాట, దాని గుండా వెళుతున్నాడు. షామ్ హో గయి థీ. ఇట్ వాజ్ ఈవినింగ్. సాయంత్రం అయిపోయింది, రాత్రి అయిపోయింది. అచానక్ రామ్దీన్ కే లుటేరోనే ఘేర్ లియా. అచానక్ మీన్స్ సడన్లీ అనమాట, ఒక్కసారిగా, అకస్మాత్తుగా అంటాం మన తెలుగులో అయితే. ఒక్కసారిగా రామ్దీన్ చుట్టూ, రామ్దీన్ దగ్గరికి లుటేరోనే, ఈ రాబర్స్ అనమాట, అంటే దొంగలు, వీళ్ళని మనం అంటాం కదా, దొంగలు అంటాం. ఈ దొంగలు చుట్టుముట్టారట. ఘేర్ లియా అంటే ఆయన దగ్గరికి వచ్చేది, ఈ రామ్దీన్ని అటకాయించారనమాట దొంగలు. సడన్లీ రామ్దీన్ వాజ్ బిసైజ్డ్ బై సమ్ రాబర్స్. మరి కొంతమంది రాబర్స్ ద్వారా రామ్దీన్ బిసైజ్డ్ అంటే అటాక్ చేయబడ్డాడు, అంటే అతని మీదకి వచ్చారన్నమాట వాళ్ళు. లుటేరోంకే హాథోం మే లాఠియా థీ. ఆ దొంగల చేతుల్లో, లుటేరోంకే హాథోం మే, ఆ దొంగల యొక్క చేతుల్లో లాఠియా థీ, కర్రలు ఉన్నాయట. దే హ్యాడ్ స్టిక్స్ ఇన్ దర్ హ్యాండ్స్. వాళ్ళ చేతుల్లో కర్రలు ఉన్నాయి. అంటే రామ్దీన్ని మరి తన దగ్గర ఉన్నాయి ఇవ్వకపోతే కొడతారనమాట, కొట్టేసి బలవంతంగా తీసేసుకుందామని చెప్పి వచ్చారు వాళ్ళు. రామ్దీన్ घबरा गया और जोर जोर से चिल्लाने लगा. అది చిల్లానే లగా, బచావో బచావో. రామ్దీన్ घबरा गया. రామ్దీన్ घबरा गया. घबरा అంటే కంగారు పడ్డా. రామ్దీన్ కంగారు పడ్డాడు. घबरा गया और జోర్ జోర్ సే, మరియు తొందరగా అంటే చాలా వెంటనే సే చిల్లానేలాగా అరవటం మొదలెట్టాట. ఏమనంటే బచావ్. రామ్దీన్ घबरा गया और जोर जोर से चिल्लाने लगा, बचाओ बचाओ. రామ్దీన్ घबरा गया కంగారు పడ్డాడు. ఔర్ మరియు జోర్ జోర్ సే గట్టిగా, జోర్ జోర్ సే అంటే గట్టిగా, చిల్లానేలాగా అరవడం ప్రారంభించాడు. ఏమనంటే బచావో బచావో, కాపాడండి అని చెప్పి, నన్ను కాపాడండి అని చెప్పి గట్టిగా అరిచాడనమాట. రామ్దీన్ వాజ్ ఎఫ్రైడ్ అండ్ స్టార్టెడ్ క్రయింగ్ లౌడ్లీ, సేవ్ మీ. రామ్దీన్ ఎఫ్రైడ్ అంటే భయపడి, అండ్ స్టార్టెడ్ క్రయింగ్ గట్టిగా, లౌడ్లీ అంటే గట్టిగా, క్రయింగ్ అరిచాడట. ఏమనంటే సేవ్ మీ, నన్ను కాపాడండి అని. गजराज उस समय पास की एक स्थान पर आराम कर रहा था. ఆ ఏనుగు అడవిలో ఉంటుంది కదా, అది ఈ దారికి పక్కనే, అంటే గజరాజ్ ఉస్ సమయ్, గజరాజ్ ఏనుగు, ఉస్ సమయ్ ఆ సమయంలో, సరిగ్గా అదే టైంలో, పాసి ఏక్ స్థాన్ పర్ ఆ పక్కనే ఒక ప్రదేశంలో, ఆరాం కర్ రహా థా విశ్రాంతి తీసుకుంటూ ఉంది. At that time, Gajraj was taking a rest at a near place.
నియర్ బై ప్లేస్, ఆ పక్కనే ఉన్నటువంటి ప్లేస్లో అది విశ్రాంతి తీసుకుంటూ ఉంది ఏనుగు. ఉస్నే అపనే మిత్రకి ఆవాజ్ పహచాన్ లీ. మరి ఉస్నే ఆ ఏనుగు అపనే మిత్ర తన స్నేహితుని ఆవాజ్ అరుపుని, ఆ శబ్దాన్ని పహచాన్ లీ గుర్తుపట్టేసింది. అంటే ఇది తన మిత్రుడి కేక, తన మిత్రుడు ఆపదలో ఉన్నాడు అని అది తెలుసుకుందన్నమాట. హీ రికగ్నైజ్డ్ ద క్రైస్ ఆఫ్ హిజ్ ఫ్రెండ్. తన స్నేహితుని యొక్క క్రైస్ అంటే అరుపుల్ని రికగ్నైజ్డ్ గుర్తించిందనమాట. గుర్తించి ఓహో నా ఫ్రెండ్కి ఏదో ఆపద వచ్చిందని చెప్పి తెలుసుకుంది. వహో అపనే మిత్రకి సహాయత కేలియే దౌడా. అది అపనే తన యొక్క మిత్రకి స్నేహితుని యొక్క సహాయత కేలియే సహాయం చేయడం కోసం దౌడా పరుగెత్తింది. హీ ర్యాన్ అట్ వన్స్ టు హెల్ప్ రామ్దిన్. రామ్దిన్కి సహాయం చేయడం కోసం అది ఒకసారిగా పరిగెట్టిందనమాట. హాతీకా ఉగ్రరూప్ దేఖ్కర్ लुटेरे घबरा गए और भाग खड़े हुए. మరి హాతీకా ఉగ్రరూప్ దేక్కర్, ఏనుగు యొక్క ఉగ్రరూపం చూసి, అంటే కొంచెం భయంకరంగా అది మనల్ని ఏమైనా చేస్తుందేమో అనేటువంటి భయం వచ్చింది వాళ్ళకి. అలాగా కోపంగా ఉందన్నమాట ఏనుగు. ఆ కోపంగా ఉన్న యొక్క ఏనుగు యొక్క రూపాన్ని చూసి వాళ్ళు ఆ లుటేరే అంటే ఆ రాబర్స్ ఎవరైతే ఉన్నారో దొంగలు వాళ్ళు చూసి ఏనుగుని చూసి గబరాగయే కంగారు పడిపోయారట. ఔర్ భాగ్ ఖడే హుయే పారిపోయారట అక్కడి నుంచి. సీయింగ్ ద ఎలిఫెంట్ ఇన్ ఏ వాయిస్ ఫ్రమ్ हाथी का उग्र रूप देखकर लुटेरे घबरा गए और भाग खड़े हुए. सीइंग द एलिफेंट इन ए ఫియర్స్ ఫామ్ రాబర్స్ ర్యాన్ అవే. రాబర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు, పారిపోయారనమాట. దొంగలు ఆ ఏనుగు యొక్క రూపాన్ని చూసి అక్కడి నుంచి పారిపోయారు. గజరాజుని రామ్దిన్కు अपनी पीठ पर बैठा लिया. गजराज ఏనుగు రామ్దిన్ని अपनी पीठ पर తన వీపు మీద అంటే తన పైన బైఠాలియా కూర్చోబెట్టుకుందట. తన వీపు మీద కూర్చోబెట్టుకుంది పైన. గజరాజ్ మేడ్ రామ్దిన్ సిట్ ఆన్ హిజ్ బ్యాక్ అండ్ गजराज ने उसे उसके घर पहुंचा दिया. ఏనుగు అతనిని ఉస్కే ఘర్ అతని ఇంటికి పహుంచా దియా చేర్చింది. గజరాజ్ వాస్తవ మే రామ్దిన్ కా సచ్చా మిత్ర థా. గజరాజ్ వాస్తవ మే రామ్దిన్ కా సచ్చా మిత్ర థా. గజరాజ్ వాజ్ రియల్ ఏ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ రామ్దిన్. ఇప్పుడు ఇక్కడతోటి మనకి ఈ రెండో పాఠం మూడో పాఠం పూర్తయింది. సత్యామిత్ర అనే పాఠం పూర్తయింది. ఈ వీడియో విన్నందుకు మీకు ధన్యవాదాలు.